హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అవుట్ బ్యాక్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ ఎడికి పోతున్నారు ఇంత పొద్దుగాల అంటే మనం ఫిషింగ్ పోతున్నాం ఇవాళ లాన్ అనే ప్లేస్కి. ఇది మెల్బోర్న్ నుంచి దాదాపుగా ఒక 2 అవర్ డ్రైవ్లో ఉంటుంది అనమాట. మనం స్టార్ట్ అయినప్పుడు మార్నింగ్ 8 అవుతుంది, అప్పుడు 4 degrees ఉందన్నమాట. సో ఈ రోడ్డు గ్రేట్ ఓషన్ రోడ్ అంటారు, మొత్తం బీచ్ పక్క నుంచి వెళ్తుంది. సో ఇది లాన్ అనేది ఒక మధ్యలో ఒక టౌన్ అనమాట. ఆ టౌన్లో మనం ఆ పైర్ మీద మనం ఫిషింగ్ చేయబోతున్నాం. ఈ మధ్యలో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటే ఒకసారి చూడండి. మనం లాన్లో కలుద్దాం మళ్ళీ. అగైన్ మనం 2 hour లాంగ్ డ్రైవ్ తర్వాత లాంచ్ చేరుకున్నాం. అదృష్టం కొద్దీ వాళ్ళ వెదర్ చాలా బాగుంది. అండ్ ఈ ఏరియాలో మెయిన్గా ఆస్ట్రేలియన్ సాల్మన్స్ రేట్ కోచెస్ ఎక్కువ దొరుకుతాయి. అండ్ ఆస్ట్రేలియన్ సాల్మన్స్ని చాలామంది టార్గెట్ చేస్తారనమాట. మీరు చూడొచ్చు ఎంతమంది ఫిషింగ్ చేస్తున్నారో ఇక్కడ. లెట్స్ గో అండ్ లెట్స్ స్టార్ట్ ఆఫ్ ఫిషింగ్ నౌ. Excuse me. I think it's on your. Okay, please. Yeah, I'll do that. Thank you.
Was it busy today or? Nah. That makes sense. Yeah. మీకు తన వాయిస్ ప్రాపర్గా వినపడకపోయి ఉండొచ్చు. నా లైన్ క్యాచ్ చేస్తుంటే ఆ లైన్ తన లైన్ మీదగా పోయింది. అప్పుడు ఏమైంది, ఏమన్నా లక్ ఉందా, ఏమన్నా ఫిషెస్ పడ్డాయని నేను అడిగితే, వైఫ్ నుంచి ఒక 4 అవర్ దూరంగా పీస్ఫుల్గా ఉండడానికి వచ్చిన, నాకు ఫిషెస్ పడ్డా పడకున్నా కానీ నాకు సంబంధం లేదు అంటున్నాడు. ఈ స్పాట్లో నేను చాలాసార్లు ట్రై చేసిన, ఒక్కడు కూడా పడలేదు. అప్పటిలో మా ఫ్రెండ్స్ కూడా వచ్చినారు. వెనకాల ఒక ఖాళీ స్పాట్ ఉందంట, అక్కడికి వెళ్దాం రండి. లక్ష్మి, ఇవి తీసుకొని రా. ఇప్పుడు నేను వాడే బెయిట్ పేరు పిల్చర్డ్. ఇంతకుముందు నా షార్ట్స్లో చూపించినట్టు అది దాదాపుగా ఏ బెయిట్ షాప్లోనైనా దొరుకుతుంది. అదర్వైజ్ ఫిషింగ్ స్పాట్స్కి దగ్గర ఉన్న ఏ పెట్రోల్ స్టేషన్స్లో కూడా దొరికేస్తుంది అనమాట. అర్థం కాదు ఇదిరా 2. వెయిటింగ్ గేమ్ ఇక షురు అయిందనమాట. ఫిషింగ్ అంటేనే పేషెన్స్, చాలా పేషెంట్గా ఉండాలి. మేము దాదాపు ఒక 4 అవర్స్ వెయిట్ చేసినా కూడా ఒక్క చేప కూడా పడలేదు. మేము దాదాపుగా అన్ని బెయిట్స్ ట్రై చేసినాం, ఇంక్లూడింగ్ ప్లాస్టిక్ రూల్స్, ప్లాస్టిక్ ఫిషెస్, ప్లాస్టిక్ స్వీట్స్, టిల్చర్ట్స్, బ్లూ బైట్, ప్రతి ఒక్కటి ట్రై చేసినాం. ఒక్కటి కూడా పని చేయలేదు అసలుకి. నాకు తెలిసి దాదాపుగా ఈ వెదరే ఉండొచ్చు, వెదర్ చాలా చల్లగా ఉంది. ఇన్ ద మీన్ టైమ్ మా ఫ్రెండ్ చూడండి ఏం చేస్తున్నాడో ఆ చిన్న చేపలు పట్టడానికి అట్లీస్ట్. బట్టలు ఏంది మనం. అండ్ ఫైనల్లీ మనకు ఒక చేప అయితే పడ్డది. ఒక 4 అవర్ వెయిట్ చేసిన తర్వాత ఆ చేప అయితే పడ్డది. ఆ చేప పేరు బారాకూడా. ఆ చేపలో మొత్తం ముళ్ళులే ఉంటాయి అన్నమాట. దాదాపుగా ఎక్కువ మంది తినరు, దాన్ని ఓన్లీ బెయిట్ కోసమే వాడతారు. ఒకసారి చూడండి. ఫస్ట్ ఫిష్ ఆఫ్ ద సీజన్. ఆ ఫిష్ పడ్డ తర్వాత ఇంకొక 2 to 3 అవర్స్ వెయిట్ చేసినాము. ఇవాళ దాకా నేను ఫస్ట్ ఫిష్ ఆఫ్ ద సీజన్ ఎందుకన్నా అంటే, ఈ సీజన్లో అంటే ఈ చలికాలంలో దాదాపు ఒక 4 times వెళ్ళినాం అనమాట, ఒక 4 different ప్లేసెస్కి. ఒక్క బైట్ కూడా లేదు. ఈ ఒక్క చోటు మాత్రమే ఈ చేప పడ్డది. ఇది వెరీ ఫేమస్ ప్లేస్ అనమాట చలికాలంలో చేపలు పట్టడానికి. సో మీకు ఒకవేళ రావాలని ఉంటే మాత్రం లాన్కి రండి, ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ మెల్బోర్న్ ఆర్ ఎనీవేర్ ఇన్ ఆస్ట్రేలియా. అండ్ మీకు ఫిషింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఫిషింగ్ లైసెన్స్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, 1 day, 3 day ఆర్ 1 yearకి. ఇఫ్ మీకు ఫిషింగ్ ఎంతూజియాస్ట్ అయితే మాత్రం 1 yearకి తీసుకోండి, చాలా తక్కువలో దొరుకుతుంది. ఈ ఫిషింగ్ లైసెన్స్ గురించి నేను ఒక షార్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పడితే ఒక్క చేప దొరికింది, అది కూడా బైట్ కోసం. సో ఈరోజు మన ఫిషింగ్ ట్రిప్ ఎండ్ చేసుకొని మనం మెల్బోర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.